సో మీకు ఇంకా కాల్స్ చాలా స్లో అయిపోయాయి, నాకు అసలు ఇంటర్వ్యూ షెడ్యూల్స్ కావట్లేదు అని అనుకుంటే ఈ టైంని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. జనరల్గా ఎవరికైనా కాల్స్ వస్తూ ఇంటర్వ్యూ షెడ్యూల్స్ అవుతుంటే చాలా ఎగ్జైటింగ్గా ఆ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది చేస్తుంటారు, ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎప్పుడైతే కాల్స్ రావటం లేదు, అసలు ఇంటర్వ్యూ షెడ్యూల్ కావట్లేదంటే ఆటోమేటిక్గా పర్సన్కి ఏంటంటే ఇంట్రెస్ట్ రాదు, అసలు ప్రిపేర్ కారు, కంప్లీట్గా వదిలేస్తుంటారు. సజెషన్ ఏంటంటే ఎప్పుడైతే ఇంటర్వ్యూ షెడ్యూల్ కావట్లేదు అండ్ కాల్స్ రావట్లేదు, వాటిని ట్రై చేస్తూనే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుండే. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిందనుకోండి, దాన్ని క్రాక్ చేసేదానిగా మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఆ ముందు రోజో లేకపోతే 2 రోజుల ముందు రోజు ప్రాక్టీస్ చేశారంటే అది అంత వర్కౌట్ కాదండి. ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ డిసెంబర్ మంత్లో కొంత కాల్స్ స్లోగా ఉంటాయి కాబట్టి మీరు మీ జాబ్స్కి అప్లై చేస్తూనే ప్రిపరేషన్ ఎక్కువ చేయండి. ఎందుకంటే జనవరి మంత్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. టెక్నికల్లే కాదు, కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ని కూడా బాగా ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా మీరు జాబ్ తెచ్చుకుంటారు.